జస్ట్ 2021 జాయింట్ ఎంట్రన్స్ స్క్రీనింగ్ టెస్ట్. సో ఇది ఇంటిగ్రేటెడ్ పిహెచ్డి కోసం, నెక్స్ట్ ఎంఎస్సి ప్లస్ ఎంటెక్ ఇలాంటి కోర్స్ కోసం ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఈ ఎంట్రన్స్ లోపల మనం ఎలిజిబిలిటీ కనుక చూసుకుంటే బీఎస్సీ, బీఈ, బీటెక్ డిగ్రీ తోటి ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సి ప్లస్ పిహెచ్డి ప్రోగ్రామ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ ప్లస్ పిహెచ్డి ప్రోగ్రామ్ చేయొచ్చు. ఎంఎస్సి తోటి అయితే ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ ప్లస్ పిహెచ్డి ప్రోగ్రామ్, నెక్స్ట్ డైరెక్ట్ పిహెచ్డి ప్రోగ్రామ్ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకు ఆఫర్ చేసే కోర్సెస్ వైజ్గా చూసుకుంటే పిహెచ్డి ప్రోగ్రామ్ ఇన్ ఫిజిక్స్ ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ ప్లస్ పిహెచ్డి ప్రోగ్రామ్, నెక్స్ట్ థియరిటికల్ కంప్యూటర్ సైన్స్ ఎట్ ఐఎంఎస్సి, పిహెచ్డి ఇన్ న్యూరోసైన్స్ ఎట్ ఎన్బిఆర్సి, పిహెచ్డి ఇన్ కంప్యూటేషనల్ బయాలజీ ఎట్ ఐఎంఎస్సి, ఇంటిగ్రేటెడ్ పిహెచ్డి ప్రోగ్రామ్ ఇన్ థియరిటికల్ కంప్యూటర్ సైన్స్ ఎట్ ఐఎంఎస్సి, ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ ప్లస్ పిహెచ్డి ప్రోగ్రామ్ ఎట్ ఐఐఏ, ఇంటిగ్రేటెడ్ పిహెచ్డి ప్రోగ్రామ్ ఎట్ ఐఐఎస్సిఆర్ తిరువనంతపురం, ఎంఎస్సి ప్రోగ్రామ్ ఎట్ హెచ్ఆర్ఐ. ఇవి మామూలుగా మనకు ఉండే కోర్సెస్. సో మనకు ఎగ్జామ్ వచ్చేసి 11 ఏప్రిల్ 2021లో ఉంటుంది. అప్లికేషన్ స్టార్ట్ వచ్చేసి 11 జనవరి 2021. సో లాస్ట్ డేట్ వచ్చేసి ఫిబ్రవరి 14. నెక్స్ట్ అప్లికేషన్ ఫీజు వచ్చేసి జనరల్ ఓబీసీ క్యాండిడేట్స్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 400 రూపీస్ ఉంటుంది. సో ఎస్సీ ఎస్టీ అప్లికెంట్స్కి వచ్చేసి 200 రూపీస్ ఉంటుంది. సో ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రం 200 రూపీస్ ఓబీసీ, నెక్స్ట్ జనరల్ క్యాండిడేట్స్ అయితే. నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ ఉమెన్స్ క్యాండిడేట్స్ అయితే మనకు ఎగ్జామినేషన్ ఫీ అనేది ఏది ఉండదు. సో ఈ ఎగ్జామ్ ద్వారా మనకు డిఫరెంట్ యూనివర్సిటీలో పీజీ కానీ, ఇంటిగ్రేటెడ్ పిహెచ్డి కానీ, ఎంటెక్ కోర్సెస్కు మన ఈ స్కోర్ కార్డ్ అనేది యూజ్ చేసుకోవచ్చు. సో ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి హైదరాబాద్, విశాఖపట్నంలో ఉన్నాయి. సో ఈ 2 సెంటర్స్ మనకు తెలుగు రాష్ట్రాల్లో చూసుకున్నట్టయితే ఈ 2 సెంటర్స్ ఉన్నాయి. సో లాస్ట్ డేట్ వచ్చేసి మనకు ఫిబ్రవరి 14. ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.